అందరికీ నమస్కారం. నేను మీ రోజారమణి. ఈరోజు మనం సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథలలో సుడిగుండంలో ముక్కుపుడక అనే కథను చెవులారా వినేద్దామండి. సిద్ధం కండి. అఖండంగా ప్రవహించే కృష్ణానది గుడికి కొంచెం ఎగువన సుడిగుండంగా మారుతుంది. పలకల రాళ్ల మధ్య నుంచి మెలికలు తిరిగి, కోసురాళ్లు సందున సుళ్ళు తిరిగి, మహావేగంతో పారే ఆ సుడిగుండంలో ఈదడం తెలిసిన వాళ్ళకి గొప్ప సరదా. చింతల చెట్ల పైన కృష్ణలో దిగితే బారలెయ్యక్కర్లేదు, కాలు ఆడించక్కర్లేదు. కన్ను మూసి తెరిచేంతలో సుడిగుండంలోకి వచ్చేస్తాము. అంత వేగం. ఆ సుడిగుండంలోని సుళ్లల్లో ఇరుక్కుని మనము సుళ్ళు తిరిగి తిరిగి చట్టు దాటేంతలో 2 బారలేస్తే ఒడ్డుకొస్తాం. మళ్ళీ 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 తిప్పేస్తుంటే తిరిగి తిరిగి అందులో ఈతలు కొడతారు అక్కడి జనమంతా. మాఘమాసం నాటికి సుడిగుండం ఎండిపోతుంది. పలకరాళ్ల మీద, కోసురాళ్ల మీద, చట్టు మీద పిడకలు కొడతారు. కృష్ణ అయితే దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఆ రాళ్ల మధ్య నిలిచిన నీళ్లు ఇంకా ఉన్నాయి. ఆ నిలువ నీళ్లల్లో చిన్న చేపలు, కప్పపిల్లలు, వాటి పక్కనే ఓ ఎరికలోళ్ళ జంట, బాచిగాడు, సింగి. నల్లగా చింతబరికిల్లా ఉన్నారు బాచిగాడు, సింగి. వంచిన తల ఎత్తలేదు, నడుం నిటారుగా నిలపలేదు. పొద్దున్నుంచి చేటలతో, జల్లెళ్లతో ఆ నిలువ నీళ్లు జల్లిస్తున్నారు. రాళ్లు ఏరుతున్నారు. ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఇసుక గాలిస్తున్నారు. ఉదయం గుళ్ళో తీర్థం బిందె తెచ్చే వేళతో మొదలై పడమట సూర్యుడు వాటారేదాకా అలా మురుగునీళ్లు జల్లిస్తున్నారు. నెత్తి మాడుతున్నా పని ఆగలేదు, దాహమేస్తున్నా పని ఆగలేదు, కడుపులో పేగులు కావు కావమంటున్నా పని ఆగలేదు. చింత చెట్టు కొమ్మన చిరుగుల చీరలో వేళ్లాడుతున్న బాచిగాడి 6 నెలల కొడుకు పాలకోసం కెవ్వుమని ఏడుస్తున్నా పని ఆగలేదు. సూర్యుడు నడినెత్తికొచ్చి పెట్టపెటలాడిస్తున్న వేళ సింగి పలకలరాయి పక్కన 2 రాళ్లు మోపుచేసి 4 చితుకులు ఏరుకొచ్చి గంజి కాచింది ఆ మంటలోనే. జల్లింపులో దొరికిన చేప పిల్లల్ని ఉప్పు కారంతో నంజుకుందుకు వేయించింది. ఇంక సాల్లేవయ్యా దొర, లేచిరా గంజి తాగుదువు అని పిలిచింది సింగి. బాచిగాడు జల్లెడ పక్కకి పెట్టి ఒళ్ళు విరుచుకున్నాడు. ఇనుప చువ్వలాంటి శరీరాన్ని కావిడి బద్దలా అటూ ఇటూ వంచాడు. జల్లించిన రాళ్ల గుట్టవైపు చూశాడు. లోతుగా ఉన్న నిలువ నీళ్లవైపు చూశాడు. ఆ మురుగునీళ్లల్లో అతనికి ధనరాశులు కనిపిస్తున్నాయి. విలువైన రాళ్ల కోసం ఆ వేట. గంజి సమంగా తాగాడో లేదో జల్లెడా చేటా తీసుకుని నీళ్ల దగ్గరకొచ్చాడు. అతడి వెంటే సింగి కూడా వచ్చింది. దొడ్లో వెండి కంచం కడగడానికొచ్చిన సూర్యకాంతం నడి ఎండలో జల్లింపులో మునిగి ఉన్న వాళ్ళిద్దరినీ చూసింది. సూర్యకాంతానికి తళుక్కున సుడిగుండంలో ముక్కుపుడక మెరుపులా ఆలోచనొచ్చింది. గబగబా ఇంట్లోకొచ్చి నిబ్బరంగా చుట్టకాలుస్తున్న భూమయ్యతో గుసగుసగా చెప్పింది. క్షణాల మీద ఎలుకలోళ్ళకి కబురెళ్ళింది. వరండా చివర భయం భయంగా వచ్చి నుంచున్నాడు బాచిగాడు. భూమయ్య గారి పాదాలు తాకడానికి పనికిరాడు కాబట్టి. దండాల్ దొరా అని నేల తాకాడు. ఆ నేల తాకిన వంపికి సింగి చంకన గుడ్డల్లో వేళ్లాడుతున్న పసిగుడ్డు కెవ్వుమన్నాడు. చటుక్కున వాడి నోరు నొక్కింది సింగి. భూమయ్య పెదవి విప్పకుండా వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు. ఆ చూపుకి వణికిపోతున్నారు ఎలుకలోళ్ళు. పగబట్టిన తాచుపాములా ఎదురుగా నిలుచుని కాలు కాటేద్దామా వేలు కాటేద్దామా అని చూస్తున్నట్టుంది భీమయ్య చూపు. దొంగనాయాళ్లారా అని దీవెనతో మొదలుపెట్టి, ఆ గుంటలో మా ఇంటోళ్ల ముక్కుపుడక దొరికింది గదరా అన్నాడు భూమయ్య. మాడుమీద కట్టెపేడుతో కొట్టినట్టయింది బాచిగాడికి, సింగికి. ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. లేద్దొరా అంటూ నేలమీద కూలబడ్డారు. దొరా లేద్దొరా గిలగిలలాడుతున్నట్టు అంటున్నాడు. దొంగనాయాళ్లారా, ఏడుపులాపండి. ఆ ముక్కుపుడక మా ఇంటోళ్ళకి పుట్టింటోళ్ళు పెట్టింది. కృష్ణ తగ్గుముఖం పట్టినప్పుడు ఆ గుంటలో పడింది. ఆ పుడక లేకపోతే దాని ముఖం కళ తగ్గిపోయింది. మనిషి సగమైంది. తెల్లారేసరికి అది తేకపోయారో అన్నాడు భూమయ్య. ఇంక చెప్పక్కర్లేదు. అది తేకపోతే భూమయ్య చూపు తమని, తమ గుడిసెని, తమ వంశాన్నే బుగ్గి చేస్తుందని వాళ్ళకి తెలుసు. పొండేహే అన్నాడు భూమయ్య. కందిపుల్లల్లా లేచి నుంచున్నారు ఎలుకలోళ్ళు. చొప్పదంట్లలా వంగిపోయి తూలుకుంటూ ముందుకు నడిచారు. నోరు విప్పితే దవడలు పేలిపోతాయి, కాదంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. పసిగుడ్డికి పాలివ్వటం మరిచి ఎక్కుతోంది సింగి.
2 క్షణాల్లో పాపైపోయిన బాచిగాడు ఎందుకే ఏడుపు, ఆ జల్లెడిటియ్యి అని నీళ్లవైపు వెళ్ళాడు. సంజెవేళయింది. జల్లింపు ఆపలేదు బాచిగాడు. గుడ్డి చిమ్నీ పెట్టుకుని సూర్యకాంతం ముక్కుపుడక కోసం కుళ్ళునీళ్లు గాలిస్తున్నాడు. చిమ్మ చీకట్లో జరజర ఇసుక తోస్తున్నాడు. అర్ధరాత్రి గుడ్లగూబల అరుపులు తోడుగా చేటతో చెరుగుతున్నాడు. కప్పలు, బెకబెకలు, కీచురాళ్ల అరుపుల మధ్య కన్నుకానని కాళరాత్రిన కాలభైరవుడిలా ఉన్నాడు బాజిగాడు. నీళ్లడుగంటుతున్నాయి. ముక్కుపుడక దొరకలేదు. చీకటెళ్ళిపోతే తమ ప్రాణాలు పోతాయి. జల్లించి జల్లించి చెరిగి చెరిగి చేతులు చచ్చుపడగా సొమ్మసిల్లి పడిపోతున్న బాజిగాడికి తెలతెలవారుతున్న సమయంలో బురదలో కూరుకున్న ముక్కుపుడక తళుక్కున మెరిసింది. ఓరి దేవుడోయ్ అంటూ ప్రపంచాన్ని జయించిన వాడిలా గావుకేక పెట్టాడు బాజిగాడు. కోసురాయి పక్క జోగుతున్న సింగికి గుండెలవిసిపోగా లగెత్తుకొచ్చింది. బాచిగాడి నల్లటి చెక్కిళ్ల మీద కన్నీటి దారలు. సింగి భళ్ళు భళ్ళున నవ్వుతూ ఏడ్చింది ముక్కుపుడకను చూసి. సూర్యుడు 10 బార్ల పైకి సాగాడు. ముక్కుపుడక భూమయ్యగారికి ఇచ్చి వచ్చిన బాచిగాడిని చూసి సింగి అడిగింది, ఏమన్నా బహుమానం ఇచ్చారా? మనకెందుకే బహుమానాలు, పోని పప్పన్నం? మంచి రాయి దొరికినయ్యే, మనమే పెడదాం అందరికీ పప్పన్నాలు అంటూ చేట తీసుకుని నిలువనీళ్ల దగ్గరికెళ్ళాడు. ఆ మాట చక్రవర్తి హుందాలో అన్నాడు బాచిగాడు. ఆ దరిద్ర చక్రవర్తి కలవాళ్ల ముక్కుపుడకలు వెతికి ఇచ్చి తను రాళ్లకోసం దేవులాడుతున్నాడు. బాచిగాడే కాదు, అతని తాతలు తండ్రుల కాలం నుంచి ఆ వంశం రాళ్లు జల్లిస్తూనే ఉంది రత్నాల కోసం. సుడిగుండంలో ముక్కుపుడక. ధన్యవాదాలు. కథ నచ్చితే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ రోజారమణి.